గ్యాస్ పెడితేనే కాస్తో కూస్తో చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ 11-12 నెలల కాలంలోనే చూసాం. నీకెందుకయ్యా వీళ్ళు ఆడిన నాటకాలు, డ్రామాలు, సినిమా వేషాలు. పరవలో దిష్టి బొమ్మ గుడ్డలేసినట్టున్నాడా? నా స్వయం కృషితోనే నేను ఎదుగుతాను. మరి నువ్వేం చేస్తావురా? ఈ ధర్మాన్ని భ్రష్టు పట్టించడానికి ఈరోజు జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే లేనిపోని అన్ని కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి ఫైనల్ అన్నమాట ఒకటి జరగబోతుంది. భయంకరమైనటువంటి విషయము. సమాధానం చెప్పు. ఇలా పాపాలన్నీ ఎలా పరాకాష్ఠకు చేరుతున్నాయి అనేది అనిపిస్తా ఉందండి. అవినీతి పరులు, అక్రమదారులు, ప్రజల పట్ల గౌరవం లేనటువంటి వాళ్ళు ఏం చేసుకోవడానికి ఏది కూడా ఆయన ఓపెన్ గా చేయరు కదా. వర్కింగ్ టైటిల్ అని తెలుసు, అంతకుముందు నువ్వు చేసిన వర్క్ తెలుసు. ఏదో మేము అధికారంలో ఉన్నాం గనక మా ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి వాడుకుంటాం. అమ్మా నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు, నా దగ్గర సీడీలు ఉన్నాయి. ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. పర్లేదంటే పోతుంది, పేడ పోతుంది సమాజానికి పట్టిన చీడ పురుగులు. బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించింది. నేనేం చేస్తానో తెలుసా? ఎంతమంది అన్నా చావండి, మాకేమీ భయం లేదు. మేము మా దోపిడి మాది ఎట్లాగో కొనసాగుతానే ఉంటుంది. భయమే లేదు మాకు. చట్టాలన్నా గౌరవం లేదు. దేవుడు అంటే అసలు భక్తే లేదు. ఓహో, కామెడీ చేస్తున్నావా? మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం. అందుకనే కదా అన్ని దేవాలయాల్లో కూడా క్షుద్ర పూజలు వాళ్ళు భారీ చేయించింది. నిన్ను బొందలో పెట్టా నీ పిండం బంధువులు తినా అంటనా? కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి వీళ్ళ దుశ్చర్యలన్నీ కూడా. నీ అమ్మ కడుపు మాడా. ఇలాంటి అపవిత్రులంతా కూడా వచ్చి అధికారానికి వచ్చి ఈ ఏడ్చేదేదో మల్లిగారి దగ్గరికి వెళ్ళాడు. మనం ఏమి ఇస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. అరే ఎవడరా నువ్వు? ఏ రకంగా బుర్ర లేకుండా పనులకు పూనుకుంటున్నారు. నన్నే జబర్దస్తి చేస్తున్నావు పోరా అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా. అలాగే బాబు, అలాగే ఉంచు. నువ్వు ఎలా కావాలనుకుంటే అలా చెయ్యి. ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. నీ చెత్త కొటేషన్ తీసుకెళ్లి పని పాట లేనప్పుడు ట్విట్టర్ లో పెట్టుకో. ఏ రకంగా తాబేళ్లు చనిపోవడం కూడా మన కళ్ళెదుట చూసాం. నువ్వే చంపేయమని చెప్పి ఏమరన్నట్టు నన్ను అడుగుతావు. మరి తెలియనప్పుడు మీరు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ఏబిసిడీలు రానోడికి ఎంసెట్ ర్యాంక్ తెప్పించగలడు. పాకిస్తాన్ టెర్రరిస్ట్ కూడా పాస్పోర్ట్ పుట్టించగలడు. గాలి కొదిలేసిన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రం నడుస్తా ఉంది. వీడి మైండ్ పక్కోడి విషయంలో పాదరసం, పర్సనల్ విషయంలో బెల్లం పాకం. దారుణమైన అరేంజ్మెంట్స్. అక్కడ పక్కలు మార్చడంతో పాటు పక్కలేయడం కూడా నేర్చుకున్నాడు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా?